హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్. ఆర్ఆర్బి బోర్డు మీటింగ్ జరిగింది మనకి. ఆర్ఆర్బి బోర్డు మీటింగ్లో ఆర్ఆర్బి బోర్డు చైర్మన్ గారు అదేవిధంగా అన్ని జోన్ల మేనేజర్ గారికి మనకి మీటింగ్ జరిగినప్పుడు వీలైనంత తొందరగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అదేవిధంగా గ్రూప్ డి అదేవిధంగా ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది వీలైనంత తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రొసీజర్ అనేది వేగవంతం చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అదే మీటింగ్లో భాగంగా మనకు ఒక నోటీస్ కూడా రిలీజ్ చేశారు. ఏంటంటే గత కొన్ని రోజుల ముందు రైల్వేకి సంబంధించిన ఫైనాన్స్ కమిషన్ అనేది కొద్దిగా అమౌంట్ ఖర్చులు తగ్గించుకోవడానికి పోస్టులు అనేది కొద్దిగా తగ్గించుకోండి, రివ్యూ చేసుకోండి అని చెప్పారు. సో దాంట్లో భాగంగా ఒక నోటీస్ ఇచ్చారు. ఇప్పుడున్న ప్రజెంట్ ఎన్టీపీసీలో కావచ్చు, గ్రూప్ డీలో కావచ్చు, కానీ ఎన్టీపీసీ గురించి ఎక్కడా డిస్కస్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ అది బిడ్డింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకి. గ్రూప్ డి గురించి మెయిన్గా మనకి ఈ మధ్య నోటీసులు వస్తున్నాయి, డైరెక్ట్ బోర్డుల నుంచే వస్తున్నాయి. కొద్దిగా రివ్యూ చేస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ కల్కట్టా బోర్డు కూడా కొన్ని రివ్యూ చేసి పెట్టింది. మిగతా జోన్లు కూడా కొద్దిగా రివ్యూ చేసి ఆల్రెడీ పోస్టులను అనేది కొద్దిగా కుదించడం జరిగింది. దాంట్లో కొన్ని పోస్టులు పెరిగాయి, కొన్ని పోస్టులు తగ్గాయి. అంతేగాని మొత్తం వేల పోస్టులు ఎక్కడా తగ్గిపోలేదు. మహా అంటే వందలలోనే డిఫరెన్స్ ఉంది. గత నోటిఫికేషన్తో పోలిస్తే మనకి ఇప్పుడు ఇది పెద్ద నోటిఫికేషన్ అనుకోవచ్చు. ఒక 100-200 పోస్టులు తగ్గితే మనకు పెద్ద తేడా ఏమీ ఉండదు. సో కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇంకొకసారి దీని గురించి ఆలోచించకండి. పోస్టులు తగ్గుతాయి, ఎన్ని తగ్గుతాయో, అబ్బో కాంపిటీషన్ పెరిగిపోతుందేమో, లేకపోతే కట్ ఆఫ్ పెరిగిపోతుందేమో అని. పోయినసారి కట్ ఆఫ్ కంటే ఖచ్చితంగా 2 మార్కులు తక్కువగానే ఉంటుంది. ఈసారి మాత్రం అదే ఉద్దేశంతో మీరు ప్రిపేర్ అవ్వండి. నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఆల్రెడీ వాట్సాప్లలో సరే నాకు దీని గురించి చెప్పండి, భయం వేస్తుంది, ఒక వీడియో చేయండి అంటున్నారు. కాబట్టి నేను ఒకసారి మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎన్టీపీసీకి కానీ గ్రూప్ డికి కానీ, అసలు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా అసలు నిజంగా మీరు ప్రిపేర్ అయ్యారని అనుకుంటున్నారో లేదో కూడా ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. మొత్తం మనకి ఇక్కడ ఒక మంచి కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉంది ఈ వీడియోలో. ఇంకోటి ఏంటంటే సికింద్రాబాద్ జోన్లో పోస్టులు కూడా ఎక్కువ తగ్గే అవకాశం లేదు, 100లలోనే డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని సేఫ్టీ కేటగిరీలోనే ఉన్నాయి. నాన్ సేఫ్టీ కేటగిరీ అంటే గ్రూప్ డిలో స్టోర్ కీపర్ కానీ, లేకపోతే హాస్పిటల్ అటెండెంట్ కానీ, ప్యూన్ కానీ, ఆయా కానీ, ఇటువంటి పోస్టులు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. సో కాబట్టి 100లలోనే గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఎటువంటి భయాందోళనకు మాత్రం గురి కావద్దు. నా ఉద్దేశంలో ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఈ ఇయర్ ఎండింగ్లో, అదేవిధంగా 2021 స్టార్టింగ్లో గ్రూప్ డి ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది. సో ఇక ఈ వీడియో మెయిన్ ఉద్దేశానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం క్లియర్ చేయాలనుకుంటున్నాను. నాకు చాలామంది ఫోన్ చేసి కానీ లేకపోతే వాట్సాప్లలో కానీ అడగడం జరుగుతుంది, హిస్టరీకి, పాలిటీకి, ఎకానమీకి, జాగ్రఫీకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎన్టీపీసీ గ్రూప్ డికి అని. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అసలు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అనేది ఉండదు. అసలుకి ఎటువంటి క్వశ్చన్స్ రావు. మీరు అంటారు జాగ్రఫీ నుంచి ప్రతి దాంట్లో 5-6 క్వశ్చన్స్ వస్తున్నాయి అంటారు, గ్రూప్ డిలో కానీ ఎన్టీపీసీలో కానీ. సో నేను అనేది ఏంటంటే అవి జాగ్రఫీ క్వశ్చన్స్ కావు, అవి స్టాటిక్ జీకే క్వశ్చన్స్. అవి సపోజ్కి ఏదైనా పార్కుల గురించి అడిగినా కానీ, లేకపోతే ఏదైనా అణువిద్యుత్ కేంద్రాల గురించి అడిగినా కానీ, లేకపోతే జాతీయ రహదారుల గురించి అడిగినా కానీ, రైల్వే జోన్ల గురించి అడిగినా కానీ, లేకపోతే పాపులేషన్ గురించి అడిగినా కానీ, ఇవన్నీ స్టాటిక్ జీకే కింద వస్తాయి. కాకపోతే మీరు అవి ఏమనుకుంటారంటే జాగ్రఫీ నుంచో వస్తున్నాయి అనుకుంటారు. సో అవన్నీ స్టాటిక్ జీకే అనమాట. సో జాగ్రఫీ నుంచి వస్తున్నాయి కాబట్టి మరి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ చదవాలా అంటే మొత్తం అవన్నీ బుక్కులు చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ కరెంట్ అఫైర్ రిలేటెడ్గా చదువుకుంటే సరిపోతుంది, స్టాటిక్ క్వశ్చన్లు చదువుకుంటే సరిపోతుంది. మీకు క్లియర్గా ఇక్కడ నోటిఫికేషన్లో కూడా ఇచ్చాడు మనకి. అంత పెద్ద మనం కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్లో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఎకానమీ, పాలిటీ, అదేవిధంగా కల్చరల్, సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఇచ్చాడు. ఎకానమీ, పాలిటీ, హిస్టరీ ఇవన్నీ అనేది మీరు మొత్తం సబ్జెక్ట్ అనేది చదవాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్ రిలేటెడ్గా చదువుకుంటే సరిపోతుంది. అసలు దాని గురించి ఆలోచించకపోవడమే బెటర్. ఇది గ్రూప్ డికి సంబంధించిన సిలబస్. ఎన్టీపీసీలో కూడా చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు మనకి. జనరల్ సైన్స్ అని చెప్పేసి 10th క్లాస్ సిబిఎస్ఈ అని చెప్పేసి మనకు మెన్షన్ చేశాడు బ్రాకెట్లో. అంటే జనరల్ సైన్స్ ఏం చదవాలి మనము? 6th నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్స్ అనేది చదవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వీటికి ఎక్కడ 10th క్లాస్ వరకు మీకు బుక్స్ చదవమని చెప్పలేదు. అవంతా జనరల్ అవేర్నెస్లో, అంటే స్టాటిక్ జీకేకి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ కానీ, లేకపోతే కరెంట్ అఫైర్ రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకంటే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు జనరల్ అవేర్నెస్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి. ఇక మెయిన్గా మనం టాపిక్ వచ్చినట్లయితే మనకి ఈ 6 టాపిక్స్ చదువుకున్నట్లయితే ఎన్టీపీసీ గ్రూప్ డి వాళ్ళకి అసలు తిరిగే ఉండదు. మెయిన్గా మనకి ఎన్టీపీసీలో ఈ 2 చాప్టర్లే మెయిన్, గ్రూప్ డీలో కూడా ఈ 2 చాప్టర్లే మెయిన్. ఎన్టీపీసీలో జాబ్ కొట్టాలి అనుకుంటే కనుక మీరు అర్థమెటిక్, రీజనింగ్లో పర్ఫెక్ట్ ఉండాలి. ఇవి పర్ఫెక్ట్ లేకుండా మీరు మిగతా ఎంత చదివినా వేస్ట్. ఇక్కడ మీకు ఎన్టీపీసీలో 60 మార్కులు వస్తాయి అర్థమెటిక్, రీజనింగ్ నుంచి. మీరు 55 మార్క్స్ తెచ్చుకున్నారంటే మీకు
CBT 2 కూడా కన్ఫామ్ అయిపోయినట్టే, ఎందుకంటే మీరు ఇంత స్టాండర్డ్గా ఉన్నట్టు అర్థం. ఇక గ్రూప్ డీలో అయితే 55కి 50 మార్కులు తెచ్చుకోవాలి. ఇంకా ఇంతకంటే ఒక మార్క్ కూడా తగ్గే అవకాశం ఉండొద్దు. ఒక మార్కు తగ్గినా ఏమవుతుందిలే అనుకుంటారు. గత సంవత్సరం నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు జాబ్ వస్తే బాగుండు అనుకున్నాం, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్యూచర్లో ఇంకో 2-3 సంవత్సరాల వరకు పెద్ద నోటిఫికేషన్ పడే అవకాశమే లేదు. సో ఈ జాబ్ అనేది వస్తే బాగుండు కాదు, ఖచ్చితంగా రావాలంటే డూ ఆర్ డై సిచ్యువేషన్. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. అర్థమెటిక్ రీజనింగ్లో దాదాపు మీరు 5,000 క్వశ్చన్స్ వరకు ప్రాక్టీస్ చేయాలి. అలా చేసినట్లయితేనే మీరు చూసి సమాధానం పెట్టగలుగుతారు. ఏదో చిన్న చిన్న క్వశ్చన్స్ చూసేసి అవంతా నాకు సబ్జెక్ట్ వచ్చేసింది అనుకుంటే మీరు పెద్ద మిస్టేక్ చేసినట్టే. క్వశ్చన్ చూసి 30 సెకండ్స్లో సమాధానం చెప్పేటట్టు ఉండాలి. సపోజ్కి నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఇంకా నాకు తిరుగులేదు, నాకు జాబ్ వస్తుంది అనుకుని కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి చూడండి. మీరు ఇది ఒక్కొక్క క్వశ్చన్ 40 సెకండ్స్లో చేయగలుగుతున్నారా లేదా? చేయగలిగితే పర్ఫెక్ట్, ఓకే మీరు బాగున్నట్టు. అలా అని చెప్పేసి మీరు ప్రిపరేషన్ ఆపొద్దు, ఇంకా చదువుతూనే ఉండండి. ఒకవేళ చేయలేని వాళ్ళు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, ఎక్కడ మీకు సమస్య వచ్చి పడింది, అసలు మీరు ఎందుకు ప్రిపరేషన్లో లోపం ఉంది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను. ఒకటి సింప్లిఫికేషన్స్ నుంచి అడుగుతాను, చిన్న క్వశ్చన్, ఒక జామెట్రీ నుంచి అడుగుతాను. చూడండి, 36 పవర్ 72 పవర్ 96, దీని యూనిట్ డిజిట్ ఎంత అంటే ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఎంతనో చెప్పండి. ఇది 40 సెకండ్స్లో చేయగలుగుతున్నారో లేదో అది కూడా చూసుకోండి. మెయిన్గా మీరు చేయడం ముఖ్యం కాదు, ఈ చేయడం చిన్నపిల్లలు కూడా చేస్తారు. చూడండి, గ్రూప్ డి ఎన్టీపీసీ పేపర్ నేను ఒక 8th క్లాస్ స్టూడెంట్కి ఇస్తే 60కి సపోజ్కి 60 మార్కులకి నేను అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ ఇచ్చాను. ఒక 8th క్లాస్ స్టూడెంట్, అసలు అతను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్తో కూడా సంబంధం లేదు, ఇచ్చి మొత్తం టైం తీసుకోమని చెప్పాను. అతను నా దగ్గరే కూర్చోబెట్టాను నా ఇన్స్టిట్యూట్లోనే, పొద్దు నుంచి సాయంత్రం వరకు టైం ఇచ్చి చేయమంటే 60కి 53 మార్కులు తెచ్చుకున్నాడు. అంటే అతనికి టైం ఎక్కువ పట్టింది, కాకపోతే ప్రతి ఒక్కటి సాల్వ్ చేయగలుగుతాడు. అదే ఇక్కడ చూడండి, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేపాటికి మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు 60 క్వశ్చన్లు చేస్తే మీకు చిన్నపిల్లలకి తేడా ఏముంటుంది? మీరు చేయాల్సింది ఇన్ టైంలో ఒక్కొక్క క్వశ్చన్ని 40 సెకండ్స్లో చేయగలిగినట్లయితేనే మనం దానికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మన కాంపిటేటివ్ జాబ్ సాధించాలనే గోల్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒక జామెట్రీ నుంచి అడుగుతాను. ఇది ఒక ట్రయాంగిల్ ఏబిసిడి, మొత్తం దీంట్లో 2 ట్రయాంగిల్స్ వచ్చాయి. చూడండి, ఈ సైడ్ ఈక్వల్. సో నేను ఏసీని ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ యాంగిల్ ఏమైందంటే 96 డిగ్రీస్ అయింది. సో అయితే ఇప్పుడు నాకేం చేస్తారంటే మీరు యాంగిల్ డిబిసి ఎంత ఇది చెప్పండి. ఇది కూడా 40 సెకండ్స్లో చేయగలిగారా? యాక్చువల్లీ 1 మినిట్ టైం ఉంటుంది అనుకుంటారు. మనకు అక్కడ టెన్షన్లో ఎగ్జామినేషన్ హాల్లో ఇంకా టెన్షన్స్కి మనకు వచ్చిన క్వశ్చన్స్ కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం 40 సెకండ్స్లో చేస్తేనే అక్కడ మనం 1 మినిట్లో చేయగలుగుతాం. సో ఈ 2 క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. బ్రాకెట్లో మీకు పట్టిన టైం కూడా చూడండి. మీరు బాగా వచ్చినట్లయితే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్లయితే మీరు పర్ఫెక్ట్ ఉన్నట్టు. అలా అని చెప్పేసి మళ్ళీ ప్రిపరేషన్ కూడా ఆపొద్దు. రోజుకి మినిమం 100 క్వశ్చన్లు అయిన అర్థమెటిక్ రీజనింగ్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇక రాని వాళ్ళైతే ఇప్పటి నుంచి అయినా సరే బాగా ప్రిపేర్ అవ్వండి. నాకు మెయిన్గా స్టూడెంట్స్లో ఉండే లోపం ఏంటంటే చాలామంది ఒక్కొక్క చాప్టర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేసేసి నాకు అంతా వచ్చేసింది, నేను అర్థమెటిక్ రీజనింగ్ పర్ఫెక్ట్ అనుకుంటారు. సో అదే తప్పు. పర్ఫెక్ట్ అంటే ఎలా ఉండాలంటే 100 క్వశ్చన్స్ ఇస్తే 99 క్వశ్చన్స్ చేసే విధంగా ఉండాలి. ఇన్ టైంలో 100 క్వశ్చన్లు ఇస్తే దాంట్లో 50 చేసి 50 చేయకుండా వదిలేస్తే అది దాని పర్ఫెక్ట్నెస్ అన్నారు. ఈ 2 మెయిన్గా మనకి మార్క్స్. ఇక్కడ చూడండి, కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే గతసారి మనకి స్టేషన్ మాస్టర్ ఎన్టీపీసీ స్టేషన్ మాస్టర్ జాబ్కి సికింద్రాబాద్ జోన్కి 72 మార్క్స్. అదేవిధంగా బెంగళూరు జోన్ నుంచి కూడా కొంతమంది అప్లై చేస్తారు, 68 మార్క్స్. అది యూఆర్లోనే మళ్ళీ. సో 72, 68 మార్క్స్ని తెచ్చుకోవాలంటే ఇక్కడే 55 మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఇంకేం అవసరం? ఒక 20 మార్కులు, మిగతా 40 మార్కుల నుంచి 20 మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. సో చూడండి, ఇంకా స్టాటిక్ జీకే ఏ విధంగా చదువుకోవాలి అంటే మీరు ఏ బుక్ తీసినా కానీ అన్నీ కవర్ అవ్వవు. ఆ బుక్లో నుంచే మనకి ఎగ్జామినేషన్లో వస్తాయంటే రావు. మరి స్టాటిక్ జీకేని ఏ విధంగా చేయాలంటే ఒక టాపిక్ తీసుకోవాలి. సపోజ్కి ఒలింపిక్స్ అనే టాపిక్ ఉంది. ఒలింపిక్స్ అనే టాపిక్లో మనం దాని గురించి మొత్తం సమాచారం మనమే గ్యాదర్ చేసుకుని ఒక బుక్ అనేది రెడీ చేసుకోవాలి. అది ఒక బుక్లో నుంచే దాని గురించి అంత సమాచారం ఉండదు. ఏ బుక్లో కూడా మొత్తం పర్ఫెక్ట్ సమాచారం అనేది ఉండదు.
నేను చాలా వరకు గమనించింది ఏంటంటే స్ట్రాటజీకి సంబంధించి గూగుల్ వికీపీడియాలో నుంచి ఎక్కువగా వస్తున్నాయి. సపోజ్కి మీరు నేను చెప్తాను ఒక క్వశ్చన్, అర్జున అవార్డ్ అనేది ఒక టాపిక్ ఉంది. మీరు దీని గురించి ఏమేమి క్వశ్చన్స్ చదువుకుంటారు? సపోజ్కి ఈ టాపిక్ ఇచ్చి దీని గురించి కొన్ని క్వశ్చన్స్ చదవమంటే ఏ క్వశ్చన్స్ చదువుతారు? అర్జున అవార్డ్ అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇది ఎవరెవరికి ఇస్తారు, ఇది మొట్టమొదటిసారిగా ఎవరికి ఇచ్చారు, చివరిసారిగా ఎవరికి ఇచ్చారు, ఈ క్వశ్చన్సే చదువుతారు. అంతే కదా, ఇదే మెయిన్ టాపిక్. మనకి ఏ బుక్ తీసినా కానీ ఈ 4-5 క్వశ్చన్లే దీనికి సంబంధించి ఉంటాయి. కానీ మనకి ఎగ్జామినేషన్, ఎన్టీపీసీ ఎగ్జామినేషన్, గ్రూప్ డి ఎగ్జామినేషన్లు ఏ విధంగా అడుగుతున్నాడంటే ఒక క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే అర్జున అవార్డు ఎప్పుడో ఇచ్చాడు. సో మనం ఏం చేస్తాం, మన మెంటాలిటీ ఏంది, స్ట్రాటజీకి అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరెవరికి ఇస్తారు, ఇది మాత్రం చదువుకుంటాం. కరెంట్ అఫైర్ అంటే లాస్ట్ సారి ఎవరికి ఇచ్చారో చదువుకుంటాం. కానీ మొన్న 2016లో జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అనేది ఇచ్చాడు. ఆ క్వశ్చన్ దేనికి రిలేటెడ్ ఉందంటే 2008కి సంబంధించి రిలేటెడ్ ఉంది. అంటే దాదాపు 8 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళాడు. ఏం వెళ్ళాడు అంటే, అది నాకు క్వశ్చన్ సరిగ్గా గుర్తులేదు, ఒకసారి మళ్ళీ నేను చాలా రోజుల కింద చూశాను. అంటే ఏ విధంగా అడిగాడో మీకు ఒక ఐడియా తెప్పిస్తాను. ఏదో ఒక స్పోర్ట్ తీసుకున్నాడు, ఆ స్పోర్ట్లో ఆ క్రీడలో చివరిసారిగా ఏ సంవత్సరంలో వచ్చింది అని ఇచ్చాడు. అది ఎప్పుడో 2008లో చివరిసారిగా అర్జున అవార్డు ఆ క్రీడకు వచ్చింది. పేరు కూడా మెన్షన్ చేయలేదు ఎవరికి వచ్చింది అనేది. 2008లో ఆ క్రీడకి, పలానా ఒక క్రీడకి చివరిసారిగా అర్జున అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 2008. సో ఈ విధంగా కూడా అడుగుతున్నాడు. ఇట్లాంటి టిపికల్ క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేసే విధంగా ఉండాలంటే ఒక టాపిక్ని తీసుకొని దానికి సంబంధించి అంతా గ్యాదర్ చేసుకోవాలి. అయితే నేను ఒక విషయం గమనించాను, జస్ట్ గమనించాను అంతే, అది పర్ఫెక్ట్ అని నేను చెప్పలేను, అక్కడి నుంచే వస్తున్నాయని నేను చెప్పి క్వశ్చన్లు. ఈ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారంటే ఒక జనరల్ అవేర్నెస్ టాపిక్ తీసుకొని అదంతా వికీపీడియాలో నుంచే, గూగుల్లో నుంచే మనకు సెర్చ్ చేసి ఇస్తున్నారు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొన్ని 50 నుంచి 60 పేపర్లు సెర్చ్ చేస్తే ప్రతి ఒక్కటి నాకు గూగుల్లో దొరికింది. ఎక్కడ కొన్ని బుక్లలో వెతికినా కానీ దొరకలేదు, కానీ గూగుల్లో దొరికినాయి నాకు. ఇప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ కూడా మీకు గూగుల్ వికీపీడియాలో కొట్టండి, అర్జున అవార్డు వికీపీడియా అని మీరు క్లిక్ చేసినట్లయితే దాంట్లో ఈ క్వశ్చన్ కూడా ఉంటుంది. చూడండి, ఒక స్పోర్ట్కి సంబంధించి ఏ స్పోర్ట్లో చివరికి ఎవరెవరికి వచ్చాయి, ఏ సంవత్సరంలో చివరిగా వచ్చింది, వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇక నెక్స్ట్ జనరల్ సైన్స్ అయితే ఇక మీకు తిరిగే ఉండదు. ఎందుకంటే ఎన్టీపీసీలో జనరల్ సైన్స్ అనేది మెయిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ బుక్స్ చదువుకోవాలి. దీనికంటే అత్యుత్తమైన మార్గం ఏదీ లేదు. ఎవరు? గ్రూప్ డి వాళ్ళు. ఎన్టీపీసీ వాళ్ళకి అంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. 6వ తరగతి నుంచి 10వ తరగతి బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఏదైనా స్టాండర్డ్ బుక్ చదువుకుంటే సరిపోతుంది. అంటే అంత సిలబస్ ఉన్నది చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్ డీలో 25 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, ఎన్టీపీసీలో జస్ట్ 10 నుంచి 12 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్టీపీసీ వాళ్ళు కూడా చదువుకున్నా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇక కరెంట్ అఫైర్స్ అంటే 2020 కరెంట్ అఫైర్స్ మొత్తం చదవాల్సి ఉంటుంది. 2019లో జరిగిన మెయిన్ టాపిక్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని పేపర్లో 4 నుంచి 5 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. గ్రూప్ డీలో, ఎన్టీపీసీలో మాత్రం 1 నుంచి 2 క్వశ్చన్స్ మాత్రమే కనబడతాయి. సో ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే మీకు 100% ఈ జాబ్కి అనేది మీరు సెలెక్ట్ అయిపోతారు. అదేవిధంగా మనం ఇంకా 2 కోర్సులు కూడా స్టార్ట్ చేసాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఈ కోర్సులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 100% మీరు 2 monthsలో అర్థమెటిక్ రీజనింగ్ అనేది అన్ని మోడల్స్ కవర్ చేసేస్తారు. దాదాపు 4000 క్వశ్చన్స్ మీరు నేర్చుకోగలుగుతారు 60 రోజులు. మీకు మొత్తం 50 టెస్టులు అనేది పెడతాము. 50 టెస్టులు ఉంటాయి. 50 టెస్టులలో ఒక్కొక్క దాంట్లో మొత్తం 50 టెస్టులు ఉంటాయి. 50 టెస్టులలో ఒక్కొక్క దాంట్లో 60 క్వశ్చన్స్, అదేవిధంగా 60 మార్క్స్కి ఉంటుంది. మీకు ఒక లింక్ వాట్సాప్కి పంపించేస్తాం జాయిన్ అయిన వాళ్ళకి. డైరెక్ట్ అది యాప్ ఓపెన్ అయిపోతుంది. దాంట్లో మీరు ప్రతిరోజు మార్నింగ్ 10 గంటలకు మీకైతే టెస్ట్ పెట్టేస్తాము 10 AM మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఆ ఎగ్జామినేషన్ అనేది. మీకు సాయంత్రం 6 గంటలకి 6 PM దాని ఆన్సర్ షీట్ కూడా వస్తుంది. మీకు అదే యాప్లో వస్తుంది. అవన్నీ చూపిస్తాం మీకు. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి వాట్సాప్లో పంపిస్తాం. యాప్ ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి. దాంట్లో మీరు ఒకవేళ ఎగ్జామ్ 10 గంటలకు మార్నింగ్ పెడతాం కాబట్టి మీరు 10 గంటలకు అందుబాటులో లేకపోయినా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు. నెక్స్ట్ రోజు కూడా రాసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. దాని ఆన్సర్ షీట్ కూడా వస్తుంది. ప్రతి దాంట్లో 30 అర్థమెటిక్ నుంచి 30 అంటే మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్, మ్యాథ్స్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. సో అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం 60 క్వశ్చన్లు ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్గా ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ 60 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఎన్టీపీసీలో 60, గ్రూప్ డీలో 55 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 60 మార్కులకి 50 టెస్టులు అనేది కేటాయిస్తున్నాం. మీరు చివరి 50వ టెస్ట్ వచ్చేపాటికి మీరు ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో 55 మార్కులు అనేది రావాలి. మీరు అక్కడ 55 మార్కులు సాధించినట్లయితే 50 టెస్టులు రాసి వృధా, మీరు ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యి వృధా, గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యి వృధా. సో ఆ విధంగా మీరు
లాస్ట్ ఎగ్జామ్స్ రాసేపటికి ఫస్ట్ ఎగ్జామ్లో ఎన్నైనా రానివ్వండి, మీ తప్పులు మీరు తెలుసుకోండి, ఎక్కడ తప్పు చేస్తున్నామో చూసుకోండి. ఎగ్జామినేషన్ మీకు రాయడానికి కరెక్ట్ 1 అవర్ 60 minutes టైం ఉంటుంది, దానికి టైం కూడా మీకు డిస్ప్లే అవుతుంది. మీరు కరెక్ట్గా మార్నింగ్ 10 AM నుంచి 6 PM లోపల రాసినట్లయితే ర్యాంక్ కూడా వస్తుంది. ఎంతమంది రాశారో దాంట్లో మీ ర్యాంక్ ఎంతనో వస్తుంది. ఆ తర్వాత మీరు నెక్స్ట్ రోజు ఎప్పుడైనా రాసుకోవచ్చు మీరు ఫ్రీ టైంలో, కాకపోతే ఆ టైంలో రాస్తే మీకు ర్యాంక్ అనేది ఒకటి స్పెషల్గా కనబడుతుంది. ఇక మొత్తం 4000 క్వశ్చన్స్ అనేది మీకు ఇక్కడ నేర్పించడానికి ప్లాన్ చేసాము. 3000 క్వశ్చన్స్ గ్రాండ్ టెస్ట్లో అందిస్తాము. అంటే 3000 క్వశ్చన్లు 50 టెస్ట్లలో మీకు వచ్చేస్తాయి. 50 టెస్ట్లు అయిపోయిన తర్వాత సపరేట్గా 1000 క్వశ్చన్కి సంబంధించిన PDF అనేది మీకు పంపిస్తాము. ఆ 1000 క్వశ్చన్లో 500 క్వశ్చన్స్ అర్థమెటిక్, 500 క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి ఉంటాయి. ఇది ఫైనల్ టచ్ అనమాట. ఈ 4000 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతే ఇక అర్థమెటిక్, రీజనింగ్ నుంచి సపరేట్గా మీరు ఏమీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. సపోజ్కి మీకు దీంట్లో ఏ విధంగా మీకు ఎగ్జామినేషన్లో ఈ 50 టెస్టులు ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తామో కూడా క్లియర్గా చెప్తున్నాను. అన్ని టైప్స్, అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టు. సపోజ్కి ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకుంటే మొత్తం 9 మోడల్స్ ఉన్నాయి. ఆ 9 మోడల్స్ కవర్ అయ్యేటట్టు మీకు ఇక్కడ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు అంటారు అన్ని మోడల్స్ ఉన్నాయని. అవును, ప్రాఫిట్ అండ్ లాస్లో మొత్తం మనకి 9 మోడల్స్ అనేది ఉంటాయి. సపోజ్కి ఫస్ట్ మోడల్ చూసుకున్నట్లయితే సిపి కాస్ట్ ప్రైస్, అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ గురించి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ మోడల్ చూసుకున్నట్లయితే డిస్కౌంట్ ప్రకారంగా, అంటే సపోజ్కి X+Y, చాలామంది ఫార్ములా చూసుంటారు, X+Y ప్లస్ X/Y/100. ఈ ఫార్ములా మీకు తెలిసే ఉంటుంది. అంటే ఒక వస్తువుని కొంత ధరకి ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండో డిస్కౌంట్, ఆ విధంగా. లేకపోతే ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 10% తగ్గించి వెడల్పు 5% పెంచినప్పుడు దాని మొత్తం ఏరియాలో వచ్చే మార్పులు. ఈ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్లో ఇది సెకండ్ మోడల్ అనమాట. థర్డ్ మోడల్స్ వచ్చేసి రేషియో ప్రపోర్షన్లో పార్ట్నర్షిప్ గురించి ఉంటుంది. రేషియో అండ్ ప్రపోర్షన్లో ఈ ప్రాఫిట్ అండ్ లాస్లోనే ఇదొక భాగం అనమాట. ఫోర్త్ వచ్చేసి లాసు గెయిన్, ఎంత పర్సెంటేజ్ లాస్ అయ్యాడు లేకపోతే ఎంత పర్సెంటేజ్ గెయిన్ అయ్యాడు. ఫిఫ్త్ వచ్చేసి మనకి చైన్ సిస్టమ్ ఉంటుంది. ఆర్టికల్స్ ఇంత కొన్నాడు, ఆర్టికల్స్ అంత కొన్నాడు, ఇవి ఎంతకు అమ్మాడు, మొత్తం ఒక ఆర్టికల్ని ఇంత కొని ఇంకొక ఆర్టికల్ని ఇంతకు అమ్మడం వల్ల లాభం అనేది ఈక్వల్ ఉంది, అయినా అంతకుముందు 2 కొన్న కాస్ట్ ఎంత, ఇటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క టైప్ మీకు అనేది కవర్ అయిపోతుంది 4000 క్వశ్చన్లో. సో ఇది దీనికి సంబంధించిన కోర్స్ 1, ఫస్ట్ కోర్స్. ఇది మీరు తీసుకోవాలంటే దీనికి మీకు 500 రూపీస్ ఫీజు ఉంటుంది. అంటే మొత్తం 50 టెస్టులకు గాను ఒక్కొక్క టెస్ట్ కేవలం 10 రూపాయలు మాత్రమే ఉంటుంది. మీరు 2 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో అర్థమెటిక్ రీజనింగ్ అనేది పర్ఫెక్ట్ అయిపోతారు. మీరు ఒకవేళ ఈ కోర్స్ తీసుకోవాలనుకున్నట్లయితే దీనికి అమౌంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెంబర్లకు మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తుంది. పేటిఎం అయితే ఈ నెంబరు, గూగుల్ పే అయితే నెంబరు, ఫోన్పే అయితే కూడా ఇదే నెంబర్. లేకపోతే పక్కన మీకు ఇక్కడ QR కోడ్ ఇచ్చాను, దీనికైనా సరే మీరు స్కాన్ చేసుకొని మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. 500 రూపీస్ అనేది గ్రాండ్ టెస్ట్లకి పే చేసుకొని మీకు కింద ఇక్కడ నెంబర్ కనబడుతుంది కదా, సేమ్ ఇదే నెంబర్, దీనికి వాట్సాప్కి పంపించాల్సి ఉంటుంది. ఏం పంపించాలంటే మీరు పేమెంట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది కదా, ఆ సక్సెస్ఫుల్ అని పంపించిన స్క్రీన్ షాట్ని మీరు ఈ నెంబర్కి పంపించాల్సి ఉంటుంది. పంపించిన వెంటనే మీకు ఒక షెడ్యూల్ వస్తుంది. ఎగ్జామినేషన్ డేట్స్ ఏ రోజు ఉంటాయి. ఎగ్జామినేషన్ అనేది ఇంకొకటి సాటర్డే సండే రోజు ఉండదు. సాటర్డే సండే మీరు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ చదువుకోవడానికి ఉపయోగించుకోండి. ప్రతి వారం 5 రోజులు, సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మార్నింగ్ 10 o'clockకి మీకు అప్డేట్ చేసేస్తాము. మేము ఇచ్చే లింక్లో మీకు వాట్సాప్ పంపిస్తాము. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఒక యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు మార్నింగ్ 10 o'clockకి యాప్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా ఒక చిన్న వీడియో కూడా వస్తుంది మీకు. వాటి గురించి ఏం కంగారు పడకండి. మీకు ప్రతిరోజు మార్నింగ్ 10 o'clock వస్తుంది. మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. అది 5 రోజుల తర్వాత అయినా రాసుకోవచ్చు, 6 రోజుల తర్వాత అయినా రాసుకోవచ్చు. దాని ఆన్సర్ షీట్ కూడా ఖచ్చితంగా మేము ప్రతిరోజు సాయంత్రం పెట్టేస్తాం. మీరు అది ఎప్పుడు ఓపెన్ చేసుకొని అయినా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది దీనికి సంబంధించి మేము 500 రూపీస్ కాస్ట్ తీసుకోవడానికి కూడా ఒకసారి అర్థం చేసుకోండి. 50 పేపర్లు రెడీ చేయాలి అంటే దాదాపు ఎన్ని క్వశ్చన్స్ రెడీ చేయాలి చూడండి. దానికి సంబంధించి ఆన్సర్స్ రెడీ చేయాలి. ప్లస్ మీరు వాడే యాప్ అనేది చాలా కాస్ట్తో కూడుకున్న యాప్. సో అందుకని ఈ అమౌంట్ తీసుకోవాల్సి వస్తుంది మేము. నెక్స్ట్ దీంట్లో ఇంకోటి సెకండ్ కోర్స్ అనేది ఒకటి ఉంది. దీంట్లో ఆల్రెడీ అంతకుముందు మేము చాలామంది తీసుకునే ఉంటారు. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఇది కూడా తీసుకోవచ్చు. 2 తీసుకుంటే బెనిఫిట్ అనమాట. దీంట్లో డైరెక్ట్ మెటీరియల్ కూడా వచ్చేస్తుంది. చాప్టర్ వైజ్ మ్యాథ్స్ బుక్ 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇది ఇందాక చెప్పుకున్న 50 టెస్టులు బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో ఉంటాయి. ఇక సెకండ్ కోర్స్ వచ్చేసి ఇది మెటీరియల్ అనమాట. చాప్టర్ వైజ్ మ్యాథ్స్ బుక్ ఉంటుంది. 210 పేజీలు ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగు 2. ఇవన్నీ ఏంటి, ఏం క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్, గత 25 సంవత్సరాల్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ తీసుకొని అన్ని మోడల్స్ కవర్ చేస్తూ ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో ఈ బుక్ అనేది రెడీ చేయడం జరిగింది. ఇక రీజనింగ్ బుక్ వచ్చేసి 154 పేజీలు ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు. 4000 జనరల్ స్టడీస్ బిట్స్.
జనరల్ స్టడీస్ మొత్తం వస్తాయి, 4000 బిట్లు మొత్తం అన్ని ప్రీవియస్ ఇయర్, తెలుగు ఇంగ్లీష్. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి మెటీరియల్ కూడా వస్తుంది, థియరీ మెటీరియల్ వస్తుంది. అదేవిధంగా అర్థమెటిక్ చాప్టర్ వైజ్ ఆన్లైన్ టెస్టులు కూడా వస్తాయి దీంట్లో, 20 ఆఫ్లైన్ గ్రాండ్ టెస్టులు వస్తాయి, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇది రెండో కోర్సు. ఇది తీసుకోవాలంటే జస్ట్ 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సేమ్ అవే నెంబర్లు, పేటిఎం అయితే అదే నెంబర్, గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్, ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని పే చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అయినా పంపించుకోవచ్చు. మీరు పంపించిన తర్వాత సక్సెస్ఫుల్ అయిన దాన్ని మీరు కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, దీనికి పంపించినట్లయితే విత్ ఇన్ 4 అవర్స్ లోపల మీకు ఈ మెటీరియల్ మొత్తం వాట్సాప్కి రావడం జరుగుతుంది. మీకు ఈ 2 కోర్సులలో ఏ కోర్సు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సు తీసుకోవచ్చు. 2 ఇంట్రెస్ట్ ఉంటే 2 తీసుకోవచ్చు. 850 రూపీస్ ఒకేసారి పే చేసుకుంటే మీకు మెటీరియల్ వస్తుంది. ప్లస్ అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లకు సంబంధించిన షెడ్యూలు, యాప్, ప్లస్ యాప్లో జాయిన్ చేయడము అవన్నీ జరుగుతాయి. ఇంకా మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, మీకు సిలబస్ ప్రకారం కానీ, ఏమైనా స్టడీకి సంబంధించి చదువుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కింద కమెంట్ అనేది చేయండి. మ్యాక్సిమం అందరు రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.